హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వేసవిలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతగానో ఇష్టపడే కునాఫా కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. చల్లగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇంట్లోనే ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సింపుల్ కునాఫా కస్టర్డ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇలా సన్నగా ఉండే సేమియాని తీసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని చేత్తో బాగా క్రష్ చేసేసుకోవాలి. చిన్న పీసెస్లా వచ్చే విధంగా చేత్తో ఇలా స్మాష్ చేసుకున్నామంటే చిన్న పీసెస్గా విరిగిపోతాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ సేమియాను పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకొని ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ సేమియా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేశాను. ఈ షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో ఒక స్మాల్ గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ని వేసిన తర్వాత 1 నిమిషం పాటు సేమియాని ఉడకనివ్వాలి. ఇలా కొంచెంగా ఉడికితే క్రిస్పీగా సేమియా క్రంచీగా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఈ కునాఫా రెడీ అయిపోయినట్టే. ఈ కునాఫాని ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఒక 3 to 4 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని ఈ పాలల్లో ఈ పౌడర్ అంతా కలిసిపోయేటట్టు అస్సలు లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్నే యూస్ చేస్తున్నా కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఈ పాలను మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కునాఫాను ఏదైనా ఒక బౌల్లో కానీ ఇలాంటి బాక్స్లో కానీ సెట్ చేసుకోవాలి. నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో నీట్గా అంతా ఈవెన్గా సెట్ అయ్యే వరకు ఇలా సెట్ చేసుకున్నాను. ఈలోగా పాలు కూడా హీట్ అయిపోయాయి. ఇందులో స్వీట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు షుగర్ని వేశాను. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. మిక్స్ చేయడం ఆపేసామంటే ఉండలుగా అయిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని అంతా ముందుగా సెట్ చేసుకున్న ఈ కునాఫా మీద ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ కస్టర్డ్ని అంతా వేసేసుకోవాలి. నేను తీసుకున్నది కునాఫా కొంచెమే కాబట్టి 1 లేయరే వచ్చింది. ఇంకా ఎక్కువ కనుక ఉంటే ఈ కస్టర్డ్ మీద ఇంకొక లేయర్ని యాడ్ చేసుకొని పైన మిగిలితే ఇంకా కస్టర్డ్ మిక్స్చర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నామంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. గార్నిష్ కోసం ఇక్కడ నేను పిస్తాని యూస్ చేస్తున్నా. ఇంకా మీ దగ్గర ఏమైనా నట్స్ ఉన్నా వేసుకోవచ్చు పైన. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టి తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను ఒక 3 అవర్స్ తర్వాత ఇది ఎలా సెట్ అయిందో చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత కట్ చేసుకోవాలి. తీసిన వెంటనే కట్ చేసామంటే కట్ చేయడం కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కూలింగ్ కొంచెం తగ్గిన తర్వాత కట్ చేసామంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు పీసెస్ లాగా. అంతేనండి, చాలా సింపుల్గా కునాఫా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.